ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం అండి. చాలా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాట, నీతిని అనుసరించుచు యెహోవాని వెతుకుచు నుండి వారులారా నా మాట వినండి అంటున్నాడు. ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మాట్లాడుతున్న మాట, నీతిని జరిగించుచు యెహోవాని వెతుకుచు నుండు వారులారా నా మాట వినండి అంటున్నాడు. అంటే ఇక్కడున్న స్థితి ఎలాంటిది అంటే, ఒక నీతితో నడిపించబడుతున్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుకోండి అంటున్నాడు. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే ఈ నీతితో అనుసరించుచున్న వారితో కూడా దేవుడు మళ్ళా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే, నీతితో అనుసరిస్తూ ఉన్న వారిని వెతుకుతూ నుండి వారులారా నా మాట వినండి అంటున్నాడంటే, వీరు ఆ స్థితిలో ఏం చేయబడ్డారంటే, వారికి ఉన్న స్థితి మర్చిపోయిన స్థితి కనబడుతుంది. ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడంటే, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రోవబడతారో దానిని ఆలోచించండి అంటున్నాడంటే, ఇక్కడ ఆలోచించమంటున్నాడు. నీతితో నడిపించబడుతున్న వారులారా, మీరు యెహోవాని వెతుకుతున్న వారులారా నా మాట ఒకసారి వినండి. అయితే ఇక్కడ అంటున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ బండ నుండి చెక్కబడితేమో, ఏ బండ నుండి మనం దేని నుంచి ఏ విధమైన స్థితి నుంచి నడిపించబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే మనం ఏ బండ నుంచి నడిపించబడ్డామంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే బండ మీద మనం చెక్కబడి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు అనే బండ మీద మనం చెక్కబడి ఉన్న మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ గుంటల నుంచి త్రోవబడితేమి, ఏ గుంటల నుంచి త్రోవబడితమో, ఏ గుంటలో నుంచి మన జీవితాలు నడిపించబడ్డాయి అంటే, మనము చచ్చిన స్థితిలో గుంటలో పడవేయబడిన మన పరిస్థితిని దేవుడు మరలా వాటిలో నుంచి త్రవ్వి మనల్ని పైకి లేవనెత్తినట్టుగా కనబడుతుంది కదా. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉండగా నేను అతనిని పిలిచిందిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెంకి మంది అగునట్లు చేసి తిని అంటున్నాడు. అంటే ఈ మన తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించమంటున్నాడు. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని పిలుచుకున్నాడు, అతని యొక్క పిలుపు ఎలాంటిది అంటే, ఇతడు తన జీవితంలో ఒక విగ్రహ సంబంధమైన బొమ్మలు చేసుకుంటూ తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి, జీవనం కలుపుతున్న వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాము గారి యొక్క జీవితం పిలుచుకున్న పిలుపును ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే ఆయన పిలుపులో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఇతని యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, ఒక విగ్రహాలను చేసుకుని వాటిని అమ్ముకుంటున్న వ్యక్తిగా కనబడుతున్నాడు.
అయితే కానీ దేవుడు తనతో మాట్లాడుతున్న మాటను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతని జీవితంలో ఏ విధమైన పిలుపు, ఆ పిలుపులో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట, మీరు ఏ గుంట నుంచి తోవబడితిరో, మీరు ఏ గుంటలో నుంచి త్రోవబడతారో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే ఈయన ఏ పరిస్థితుల నుంచి పిలువబడ్డాడో, ఏ పరిస్థితుల్లో తన జీవితంలో ఒక గుంటలో త్రోవబడితే ఆ గుంటలో నుంచి త్రోవుకొని దేవుడు మరలా పైకి లేవనెత్తినట్లుగా, అయితే దానిని గురించి మీరు ఆలోచించండి అంటున్నాడు. మీరు ఏ గుంట నుండి త్రోవబడితిరో, మీరు ఏ బండ మీద మీరు చెక్కబడితిరో, ఏ బండ నుండి చెక్కబడితిరో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు. ఈ మాట ఎందుకు ఈ విధమైన స్థితిలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? అదా యొక్క అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు కదా ఒకసాట. ఏమంటున్నాడంటే, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అంటున్నాడు. అంటే అతని జీవితం ఏ స్థితిలో నడిపించబడ్డది? ఇక్కడ అంటున్న మాట కూడా, నీతిని అనుసరించుచు యెహోవాని వెతుకుచు నుండువారులారా నా మాట వినండి. నా మాట వినండి అంటే ఇక్కడ వీరి యొక్క జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్ళారు అంటే, తన యొక్క స్థితిని, తన జీవితాన్ని మర్చిపోతూ తనకు కలిగిన పరిస్థితిని అంతటను వారు మర్చిపోయి ఉన్న స్థితి కనబడుతుంది. అందుకే మీరు ఆలోచించుకోండి, ఒకసారి మీరు ఏ విధంగా నడిపించబడ్డారు, మీరు ఏ విధమైన స్థితిలోంచి మీ జీవితాలు నడిపించబడ్డాయో, ఏ విధమైన పిలుపులో మీ జీవితాలు నడిపించబడ్డాయో ఒకసారి గుర్తు చేసుకోండి అని అంటున్నాడు. ఒకసారి మీరు ఆలకించండి, ఆ యొక్క ఆలోచించండి. మిమ్మల్ని కనిన మీ తండ్రి అయిన అబ్రహాము యొక్క సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన ఆ యొక్క శారా గురించి ఆలోచించండి. వీరిని నేను చూడగా ఒంటరిగా ఆ యొక్క వ్యక్తిని నేను పిలుచుకున్నానే, అతనిని నేను పిలుచుకొని అతనిని ఆశీర్వదించి అతనిని పెంకి మందులు అగునట్లుగా చేసి తినే అంటున్నాడు. అతని పిలుపు ఎలాంటిది అంటే, ఒక ప్రత్యేకమైన పిలుపుతో తనను పిలుచుకున్నాడే. తన యొక్క పిలుపును జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఆదికాండంలో 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమంటున్నాడంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి, నీ స్వజనులను విదేశమును నిలబెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళమంటున్నాడు. నీ స్వజనులు, నీ బంధువులను, నీ యొక్క రక్త సంబంధికులు అందరిని విడిచిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో ఆ మాట ప్రకారం తన జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతని పిలుపులో తన యొక్క ప్రత్యేకత కనబడుతుంది. అతని పిలుపు ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే అతని పిలుపు గురించి ఇప్పుడు అంటున్న మాట, అతనిని ఎలా నేను పిలుచుకున్నానో ఒకసారి ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము యొక్క సంగతి ఆలోచించండి. నేను అతనిని ఒంటరిగా ఉండగానే నేను పిలిచి తిని, ఇప్పుడు నేను అతనిని ఆశీర్వదించి అతని పెంకుమంది అగునట్లుగా నేను చేసి తిని కదా. అయితే ఇక్కడ అంటున్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా సీయోనులో ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోటవగునట్లుగా చేయుచున్నాడు. ఆనంద సంతోషముతో కృతజ్ఞత స్తుతియు సంగీత నాదములతో దానిలో వినబడును. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మనకి తండ్రి అయిన దేవునితో ఈ విధమైన స్థితిలో మాట్లాడుతున్నది గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడు అంటే, సీయోనులో మిమ్మల్ని ఆదరించుచున్నాడు, దానికి ఉన్న పాడైన అన్నిటిని ఆదరించి దాని అరణ్యములో ఉన్నదానిని నేను ఏదేను తోట వలె చేస్తున్నాను అంటున్నాడు. దానికి ఎడారి భూములలో ఉన్న వాటిని అన్నిటిని నేను యెహోవా తోటగునట్లుగా చేయుచున్నాను అంటున్నాడు కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, ఏ పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయంటే, మన యొక్క జీవితాల్లో ఆ నీతితో నడిపించబడలేని పరిస్థితిలో ఉన్నా అంతకుముందు మన జీవితాలను పిలుచుకున్న పిలుపు ఒక ప్రత్యేకమైన పిలుచుకున్నాడు. అయితే ఈ పిలుపులో మన జీవితాలు లోబడిన దాన్ని బట్టి, ఇక్కడ ఒంటరిగా వచ్చి తన జీవితాన్ని లోబడి తన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో పిలుచుకున్నాడు కనుక అతడు దేవుని సన్నిధికి నడిపించబడగా అతనిని ఆశీర్వదించి అతని పెంకుమంది అగినట్లుగా చేశాడని చెబుతున్నాడు.
ఈ సీయోనులోనే మన జీవితాలు ఆదరించబడుతున్నాయి అంటున్నాడు. ఈ యొక్క పాడైన స్థలంలో దేవుడు అరణ్య దోషంలో ఆ యొక్క అరణ్య ప్రదేశమును ఏదోను తోట వల్ల మన కొరకు చేసి ఉన్నాడు. ఆ యొక్క అరణ్య భూములలో దేవుడు మన కొరకు యెహోవా తోటగునట్లుగా దాన్ని చేయుచున్నాడని చూస్తున్నాడు కదా. అక్కడ ఎంతగా మాట్లాడుతున్నాడంటే ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత నాదములు దానిలో వినబడుతున్నాయి అంటున్నాడు. ఇంకా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు చెవియొగ్గి వినండి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనులకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమించి తిని, నేను ఏర్పరచున నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగుచేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువు జనములకు తీర్పు తీర్చును. దీపవాసులారా నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. ఇక్కడ ఉంటున్న మాటల బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు చెవియెగ్గి వినండి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమించి తిని అంటున్నారు. అంటే ఈ ఉపదేశమును మన జీవితాల్లో ఉంచుకుంటే, ఈ ఉపదేశ ప్రకారం మన జీవితాలు నడిపించబడితే, మన యొక్క స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులన్నిటిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను కలుగజేయ రక్షణ బయలుదేరుచున్నది, నా నీతి సమీపముగా వస్తుంది. ఈ అబ్రహాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఏ పరిస్థితుల్లో పిలువబడ్డాడు, అతని జీవితంలో పిలుపును బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అంటున్నమాట, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. ఈ నీతి సమీపంగా ఉన్నది. అయితే ఈ మనుషుల జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, ఆలోచించట్లా, దేవుని యొక్క మాటలో తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకిచ్చినది ఈ ధన్యతనం విడిచిపెట్టి మనం తిరగకూడదనే ఆలోచన ఎక్కువ ఉంటలా మనుషుల జీవితాల్లో. ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే, వారికి కలిగిన దాన్ని బట్టి, వారికి ఉన్న దాన్ని బట్టి మరిచిపోతూ ఉన్నారు. ఇక్కడ అంటున్న మాటలో, నీతిని అనుసరించి యెహోవాని ఎతుకుతున్న నుండువారులారా నా మాట వినండి. ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ గుంట నుండి, ఏ బండ నుండి చెక్కబడితిరో ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు అనే బండ మీద మనం చెక్కబడిన వారు. ఈ చెక్కబడిన మన జీవితాలలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా త్యాగం చేశాడో మన జీవితాల్లో ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఏర్పరచబడిన వారిని నేనేమంటున్నానంటే, ఈ యొక్క ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరింది, ఈ జనములకు వెలుగు కలుగునట్లుగా నేను నా విధిని నియమించి తిని, ఈ సమస్త ప్రజలందరికీ వెలుగు కలుగునట్లుగా ఆయన యొక్క విధిని నియమించాడు. ఈ విధిలో అక్కడ మన యొక్క స్థితిని బట్టి ఆ నీతి మనకు సమీపంగా ఉంది, కానీ దానిని మనం చేర్చుకోలేని పరిస్థితులు కనబడుతుంటాం. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క రక్షణ మన జీవితాల్లో కనపరచబడుతుంది, కానీ దానిని మనం చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58 9వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనం కాడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, శాంతి వర్తనములలో వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయము కనబడట్లా, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడు శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తిస్తుంది, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. అంటే ఈ విధమైన స్థితిలో ఈ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు కలుగుతుంది అంటే, వీరి జీవితాలలో మంచి నడవడికని విడిచిపెట్టుకొని, దేవుడిచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని విడిచిపెట్టుకొని వంకర త్రోవలను కల్పించుకొని వాటిలో వీరు నడుస్తున్నారు కనుక వారి జీవితాల్లో శాంతి లేని పరిస్థితి కనబడుతుంది.
ఇక్కడ ఏమంటున్నాడు? నా నీతి సమీపంగా ఉన్నది, నా రక్షణ వారికి త్వరగా ఆ, వారికి రక్షణ కనబడుతుంది, కనపరచబడుతుంది అంటున్నాడు. ఇక్కడ అన్న మాటలను బట్టి ఆయన విధి నిర్ణయం ఒకటి నిర్ణయించబడింది, ఆయన ఉపదేశం మనకు బోధించబడింది. ఆ ఉపదేశం ద్వారా ఈ వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ ఈ వెలుగును వారి జీవితాల్లో నడిపించలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వీరు అంటున్న మాటను బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా న్యాయం మాకు దూరముగా ఉన్నదయ్యా, మేము ఆ నీతి మమ్మల్ని కలుసుకొనట్లేదయ్యా, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము, కానీ అది మాకు చీకటియే ప్రాప్తిస్తుందయ్యా. ప్రకాశం కొరకు మేము ఎదురు చూస్తున్నాము, కానీ మా జీవితాలలో అంధకారంలోనే మేము నడుస్తున్నామయ్యా. ఇంకా చదువుకుంటే 10వ వచనంలో, గోడ కొరకు మేము గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం, సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలం ముందు కాలు జారు పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఇక్కడ ఏమో వారి యొక్క స్థితి ఈ విధమైన స్థితిలో నడిపించబడట కారణం ఏమిటి అంటే, దేవునిని మరిచిన వారిలా కనబడుతున్నారు. ఇక్కడ అంటున్న మాట బట్టి, యెహోవాని ఎతుకుతూ నీతిని అనుసరించి యెహోవాని ఎతుకుతున్న వారులారా, నా మాట వినండి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, మీరు ఏ గుంటలో నుంచి త్రవ్వబడితిరో ఒక్కసారి ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని గురించి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి. నేను ఒంటరిగా పిలుచుకున్నాను, పిలుచుకున్న వారి యొక్క జీవితాల్లో ఒంటరిగా పిలుచుకుని వారిని అతనిని నేను ఆశీర్వదించి పెంకుమందిగా అగునట్లుగా నేను చేసి తిని అని అంటున్నాడు. అయితే ఈ యొక్క సంగతిని మర్చిపోతే, ఈ సంగతులను మనం మర్చిపోతే, మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి ఉపదేశము మనకు బయలుదేరి ఉన్నది, ఈ ఉపదేశాన్ని మనం అనుసరించలేని పరిస్థితిలో కనబడితే, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఉంటున్న మాటలను బట్టి, నేను అరణ్యమును నేను యెహోవా తోటగా చేశాను అంటున్నాడు కదా. ఆ ఎడారిలో ఉన్న వాటిని నేను ఏదోని తోట వలె చేశాను అంటున్నాడు కదా. ఇవన్నీ చేసిన మన జీవితాలలో పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నామంటే, ఎంతగా మన జీవితాలు వంకర త్రోవలు కల్పించుకొని ఈ వంకర త్రోవల్లో మనం నడిచి మన జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్తున్నామంటే, శాంతవర్తంలో మన జీవితాలలో ఎరగలేని పరిస్థితి, వారి నడవడిలో అంటే ఈ యొక్క నడవడికలో న్యాయం కనపడాలని పరిస్థితి కనపడుతుంది. మన జీవితాల్లో ఈ వంకర త్రోవే మన జీవితాల్లో శాంతి నొందలేని పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నడవడికలో మన జీవితాల శాంతి నొందలేని పరిస్థితి కనపడుతుంది అంటే, మనము దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ఆ మార్గంలో మనం నడవలేకుండా మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిని బట్టే మన జీవితాలలో శాంతి నొందట్లేదేమో. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, పిలుపులో దేవుడు బాగానే పిలుస్తున్నాడు. నీతిని అనుసరించి వారులారా, మీ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క స్థితిని బట్టి యెహోవాని వెతుకువారులారా, ఒకసారి నా మాట వినండి అంటున్నాడు. ఒకసారి నా మాట వినండి. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ స్థితి ఎలాంటి స్థితిలో నుంచి మిమ్మల్ని పిలుచుకున్నాను. మన పిలుపు ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క పిలుపు ప్రత్యేకమైన పిలుపు మనది. మనం పిలుచుకున్న పిలుపులో మన జీవితాలు ఏ స్థితిలో మనం పిలువబడ్డామో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ స్థితిలోకి వెళ్ళే వాళ్ళం తెలియదు. కానీ ఆయన పిలుచుకున్న పిలుపు ఎలాంటిదో అంటే, మనం ఏ బండ మీద మనం చెక్కబడ్డామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏ గుంటలో నుంచి మన జీవితాలు పైకి త్రోవబడ్డామో, ఒక ఏసేపుని కుంటలో త్రోయబడిన పరిస్థితి కనపడ్డా, దేవుడు మళ్ళా ఆ యొక్క వ్యక్తిని ఆ కుంటలోంచి తీసి మరలా వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యం జరిగించాడే. ఆమేన్.
అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంటలో నుంచి నువ్వు త్రోయబడితేవో ఒకసారి ఆలోచించుకో. నీవు ఒకసారి నీ జీవితంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు గుర్తు చేసుకో. నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు పిలువబడితేవో, ఏ యొక్క పరిస్థితిలో నీ జీవితం నడిపించబడితే నిన్ను పిలుచుకున్న పిలుపు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది కదా. ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో ఎలా పిలువబడ్డాడో నీ పిలుపులో కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. అయితే ఈ పిలుపును ఒకసారి నువ్వు మరలా ఒకసారి గుర్తు చేసుకో అంటున్నాడు. ఒకసారి నా మాట విను అంటున్నాడు. మనకు ఒక ఉపదేశము బోధించబడుతుంది. ఈ ఉపదేశ ప్రకారముగా ఒక విధి మన జీవితాల్లోకి వస్తుంది. ఈ విధిలో మన జీవితాల్లో ఏం చేయబడుతున్నాయి అంటే ఆ నీతి మన జీవితాల్లో సమీపంగా వస్తుందంట. ఆ రక్షణ మన జీవితాలలో ఏలుబడి చేసే విధంగా, దానిని మన జీవితాల్లో ఏలుబడి చేసే విధంగా మనం మార్చబడాలి. వీరి జీవితాలలో ఏ పరిస్థితిలోకి వెళ్ళినా ఎంతగా ఎతికినా వారికి దూరం అయిపోతుందంట. అది దూరముగా ఉంటున్నారు. న్యాయం మాకు దూరముగా వెళ్ళిపోతుంది. నీతి మమ్మల్ని అసలు కలుసుకోనట్లేదు అంటున్నారంటే వీరు ఏ జీవితాన్ని కలిగి ఉండే పరిస్థితులుగా ఆ విధమైన స్థితిలో వెలుగుతున్నారు. వెలుగు కొరకు మేము కనిపెడుతున్నాము కానీ మా జీవితంలో చీకటే ప్రాప్తిస్తుంది అంటున్నాడు. దీని నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆలోచించు 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 అని చెబుతూ ఉన్నాడు. ఈ ఆలోచిస్తాం. నీతిలో అనుసరిస్తున్నా మన జీవితాల్లో ఏ త్రోవలో తప్పిపోయామో, ఏ పరిస్థితుల్లో మన జీవితాలు నడిపించబడ్డాయో, ఇప్పుడు దేనిలో మన జీవితాలు ఉన్నాయో దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంటలో నుంచి నువ్వు త్రవ్వబడితేవో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అబ్రహాము సంగతిని ఒకసారి ఆలోచించు. అబ్రహామును పిలుచుకున్న పిలుపు ఎలాంటిదో మీరు చూసి ఉన్నారు. అబ్రహాము యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలోంచి పిలుచుకొని అతని ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాడో, అతని పెంకుమంది ఆగినట్లుగా ఆశీర్వదించాడో ఒకసారి గుర్తు చేసుకో. శారా సంగతిని ఆలోచించండి. మీకు తల్లి అయిన యొక్క శారాని మీరు ఆలోచించండి. ఇది నువ్వు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆలోచించు ఆలోచించు. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపచేత నా తండ్రి దినమున మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. నీతిని అనుసరించు వారులారా, యెహోవాని వెతుకుచున్న వారులారా, నా మాట ఒకసారి వినండి. మీరు ఏ గుంట నుండి, ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ బండ నుండి మీరు చెక్కబడితిరో, ఏ గుంటలో నుంచి మీరు త్రవ్వబడితిరో ఒకసారి గుర్తు చేసుకోండి అంటున్నాడు. అయ్యా, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఆలోచించే కృపను మాకు దయచేయండి. మేము ఏ విషయాల్లో త్రపిపోయామో, ఏ విషయాలు మేము మర్చిపోయామో మా జీవితాలు మేము గుర్తు చేసుకుని వాటిలో మేము అనుసరిస్తూ మా జీవితాలు నీతి, న్యాయమును, రక్షణను, వెలుగు కొరకు మేము కనిపెట్టుచు దాని కొరకు మేము అయ్యా మీ ఉపదేశము ద్వారా మా జీవితాలు లోబడి ఉపదేశానుసారంగా మా జీవితాలు నడుచుకుంటూ నిత్య ఆ యొక్క రక్షణ మేము కనపరుచుకునే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.